వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే యోచనలో ఉన్నారు అధికారులు. బ్యాంకు లాకర్లు తెరిస్తే హరిరామ్ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారుల ప్రశ్నలకు హరిరామ్ సరిగ్గా సమాధానం చెప్పలేదని చెబుతున్నారు అధికారులు. మరోవైపు రేపటితో హరిరామ్కు ఏసీబీ కస్టడీ ముగియనుంది. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే యోచనలో ఉన్నారు అధికారులు. బ్యాంకు లాకర్లు తెరిస్తే హరిరామ్ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారుల ప్రశ్నలకు హరిరామ్ సరిగ్గా సమాధానం చెప్పలేదని చెబుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఈఎన్సీ భూక్యా హరిరామ్ని ఇవాళ కూడా విచారిస్తున్నారు. ఇవాళ 4వ రోజు అతని కస్టడీ విచారణ కొనసాగుతుంది. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు నేరుగా బంజారా హిల్స్ హెడ్ క్వార్టర్స్లోకి తీసుకొని వచ్చి గత 4 రోజులుగా అతన్ని విచారిస్తూ ఉన్నారు. కానీ ఈ విచారణలో అతను మాత్రం నోరు మెదపడం లేనట్టుగానే మనకు తెలుస్తుంది. వరుసగా అతని ముందు సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు కావచ్చు, ఇతర ఆధారాలు కావచ్చు, వాటిని అతని ముందు ఉంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతను మాత్రం సరిగ్గా నోరు మెదపడం లేదనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇతనికి సంబంధించి హరిరామ్కి సంబంధించి దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. సోదాల సందర్భంగా దాదాపు 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేయడం జరిగింది. ఇందులో అధికారులే ఊహించినంతగా అతని ఆస్తులను గుర్తించడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి దాదాపు 100 కోట్ల రూపాయలను ఏ విధంగా సంపాదించడన్న దానికి సంబంధించి ఆరా తీశారు అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రం 13 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో మాత్రం దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతి మేరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 14 చోట్ల ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ని అతను ముందు ఉంచి, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్లలో ఇతని కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళకు సంబంధించిన పేర్లు ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఇతని ఇంట్లో స్వాధీనం కావడంతో బినామీలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరుగుతుంది. అందులో భాగంగానే అతని బినామీలకు సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు. కానీ భూక్యా హరిరామ్ మాత్రం సరైన సమాధానాలు మాత్రం చెప్పడం లేదు. దీంతో పోలీసులు ఇవాళ బ్యాంకు లాకర్ను ఓపెన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అతని పేరు మీద ఉన్న కొన్ని బ్యాంకు లాకర్లను కూడా సోదాల సందర్భంగా గుర్తించడం జరిగింది. ఆ లాకర్లను కనుక ఇవాళ తెరిస్తే అతనికి సంబంధించిన ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. హరిరామ్ మరి ఇప్పటి వరకు ఈ అధికారులు చెప్తున్న ఏవైతే ఆధారాలను తీసుకొచ్చి అతను ముందు ఉంచుతున్నారో అతను నోరు మెదపకపోవడంతో ఏసీబీ అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. అతని నుంచి వివరాలు రాబట్టేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే రేపటితోటి కస్టడీ ముగియనుంది కాబట్టి రేపటి లోపల కస్టడీ పూర్తి స్థాయిలో అతని నుంచి వివరాలు సేకరించిన తర్వాత రేపు అతన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. మరి ఈ లోపే అతనికి సంబంధించిన వివరాలన్నీ కూడా, అంటే అతని దగ్గర హరిరామ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతర పత్రాలు కావచ్చు, వాటికి అన్నిటికి సంబంధించి ఆరా తీయాల్సి ఉంది. అలాగే ఇతను 36 ఏళ్ల సర్వీస్ ఉంది కాబట్టి ఈ 36 ఏళ్ల సర్వీసులో అతను ఆదాయం ఎంతవరకు, అంటే ప్రభుత్వ జీతం ఎంతవరకు ఇతను సంపాదించుకున్నాడు, ఎంతవరకు ఖర్చు చేశాడు, అదనంగా ఎంతవరకు ఉంది, దీనికి సంబంధించే పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బినామీ ఆస్తులతో పాటు బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వీటిపైన ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు దృష్టి సారించి భూక్యా హరిరామ్ నుండి పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరి ఇవాళ కూడా కస్టడీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించిన డీఎస్పీ హరిరామ్ని విచారించడం ప్రారంభించారు. ఇవాళ లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత మరొకసారి అతన్ని సాయంత్రం విచారించి రేపు అతని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రతన్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.